రాష్ట్ర ఏర్పాటు పట్ల పార్లమెంట్ లో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం పట్ల సుముఖత వ్యక్తపరుస్తుందని చెప్పి గత 2.5 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలకి చెబుతూ వస్తున్నాం. ఈ రోజు మీరు చూశారు, మేము తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్లి 2004 ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఢిల్లీకి వచ్చిన తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గురించి ఈరోజు మీ ముందు కొంత వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మిత్రులారా, కొంతమంది మాట్లాడారు, సరే రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం, నేను తప్పు పట్టడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిన వెంటనే నాటి యూపీఏ ప్రభుత్వంలో ఉండి ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నమ్మకున్నటువంటి వాళ్ళు రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి రాష్ట్రపతి ద్వారా లోకసభ రాజ్యసభ సభ్యులు కూర్చొని సంవత్సరానికి ఒకసారి జాయింట్ పార్లమెంట్ సెషన్ లో రాష్ట్రపతి ద్వారా 2004 జూన్ మాసంలో నాటి రాష్ట్రపతి ఈ ప్రభుత్వము ఈ యూపీఏ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాం, సరైన సమయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోనని చెప్పి మాట ఇచ్చిన దాన్ని నమ్మడం తప్ప అని అడుగుతున్నాను నేను. ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థని రాజ్యాంగాన్ని నమ్మే వాళ్ళం మేము తప్పనిసరిగా నాటి ప్రభుత్వంలో ఉండి ఆ ప్రక్రియ చేసేందుకు గర్వపడుతున్నాం. మిత్రులారా, తదనంతరం ప్రధానమంత్రి కానివ్వండి, ఈ దేశాన్ని ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి తన అధికారానికి వచ్చిన తర్వాత మొదటి పత్రికా విలేకరుల సమావేశంలో మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పిండు. అయితే ఈరోజు మోసపోయినామా, లేకపోతే రాష్ట్రపతి ప్రధానమంత్రి మాటలకు విలువ లేదని అనుకోవడమా అనేది వేరే చర్చ. కానీ మేము చేసేటువంటి ప్రక్రియలో కొంచెం కూడా తప్పు లేదని చెప్పి నేను వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఎందుకంటే ఈ రోజు రాజ్యాంగం నమ్మినాం కాబట్టి రాష్ట్రపతి ఉపన్యాసాన్ని ప్రధానమంత్రి మాటను నమ్మినాం. ఎప్పుడైతే వాళ్ళ మాటలు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి నాటకాన్ని ఎప్పుడైతే మేము గ్రహించినామో మేము ప్రభుత్వం నుండి వైదొలిగినాం, బయటికి వచ్చినాం, ప్రజల ముందు ఉంచినాం తెలంగాణ సమస్యను. ఈ రోజు కూడా ఈ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళం మేము రాజీనామా చేయడం సిద్ధంగా అని చెప్తున్నాం. ఈ రోజు రాష్ట్రపతి నిన్న మాట్లాడినటువంటి జాయింట్ పార్లమెంట్ సెషన్ లో మేము నిరసనలు తెలియజేసినాం, వాకౌట్ చేసి బయటకు వచ్చినాం. చాలా అరుదు జాయింట్ పార్లమెంట్ సెషన్ లో ప్రధాన అన్ని రాజకీయ పక్షాలు కూడా నిరసనలు చాలా తక్కువ. మన గత 50-60 సంవత్సరాల్లో మేము నిరసనలు తెలియజేసి వాకౌట్ చేసి రావడం జరిగింది. రేపు 4వ తారీఖు నాడు లేదా రేపు 3వ తారీఖు నాడు ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ధన్యవాద తీర్మానానికి తను మాట్లాడతాడో, ప్రధానమంత్రి గారు లోక్సభలో ఉన్నప్పుడే వారు తెలంగాణ పట్ల తమ వైఖరి ఈ రాష్ట్రం ఏర్పాటు చేయమని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి అట్లే ఉన్నది, మనం గ్రహిస్తున్నాం. వాళ్ళు చెప్పిన వెంటనే మేము మా నిరసన తెలియజేస్తూ మా రాజీనామా పత్రాలు వాళ్ళ మొహాన పడేసి తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి తెలంగాణను మళ్లీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఇప్పుడు మాట్లాడిన పెద్దలు జి వెంకటస్వామి గారు, మధు యాస్కి గౌడ్ గారు, సరే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ మాటల్లో కూడా నేను అనేది ఏంటంటే ఈ రోజు మీకు పార్టీ అవసరమా, తెలంగాణ ప్రజల అవసరం అనేది కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఈ రోజు వాళ్ళ అందరికి కూడా ఉన్నది. మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు తప్పుపట్టడం లేదు, వాళ్ళు చిత్తశుద్ధిని శంకించడం లేదు. కానీ రేపు సమయం ఆసనం కాబోతున్నది. ఎందుకంటే ఈ రోజు నాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో కలిపినరో నాటి నుండి నేటి వరకు కూడా మనం దోపిడీకి గురవుతున్నాము. ఈ విధంగా మనము ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు వాళ్ళకున్నటువంటి ఆర్థిక
సామాజిక రాజకీయ పలుకుబడిని ఉపయోగించి గత 50 సంవత్సరాలు కూడా మన తెలంగాణ ప్రజలే ముఖ్యంగా కష్టజీవుల్ని వాళ్ళు దోపిడీ చేస్తున్న విషయం కూడా ఈ రోజు మనం అందరికి తెలుసు. మళ్ళీ మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ తప్పనిసరిగా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనుకోండి, మిగతా రాజకీయ పార్టీ అనుకోండి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ ఒకడే. నేను మీ సమావేశానికి రాకముందు ఒక వామపక్ష పార్టీ ఎంపీ చాలా చులకనగా మాట్లాడుతున్నాడు తెలంగాణ విషయంలో కూడా. నేను గర్జించి లోకసభ లోపల సెంట్రల్ హాల్ లోపట్టే చాలా ఇబ్బందికరమైన మాటలు అనేసి నేను ఇక్కడ రావడం జరిగింది. ఎంత చులకన! వామపక్ష పార్టీ లేదు, సిపిఐ లేదు, సిపిఎం లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ లేదు, అన్ని పార్టీల రాజకీయ నాయకుల తీరు ఒకటే. తెలంగాణ వ్యతిరేకత వాళ్ళకు నరాలు ఉన్నది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే వాళ్ళ కుంపలు మునిగినట్టు రానున్న కాలంలో పట ఆ ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. మాకు నీళ్లలో పడ మోసం జరుగుతుంది అంటే వాళ్ళు అంటున్నారు, మోసం అంటున్నారు, నీళ్లలో పడ ఇబ్బంది జరుగుతుంది, దోపిడీ చేయడానికి ఆస్కారాలు లేదనే అభిప్రాయం అన్ని రాజకీయ పార్టీల నాయకుల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది. మిత్రులారా, ఎట్లయితే తెలంగాణ వ్యతిరేకంగా అందరూ ఒకటైతే ఉన్నారో ఆ రాజకీయ పార్టీలు తెలంగాణలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఒకరికి కావాలి. అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడే చెప్పినారు, మధు యాస్కి గౌడ్ మీద మాట్లాడే వాళ్ళు తెలంగాణలోనే, ఆంధ్ర వాళ్ళు మాట్లాడించినా కూడా తెలంగాణ వాళ్ళ ఆయన ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఆ ఇబ్బంది గురించి నేను చర్చించదలుచుకోవాలి, ఎంతవరకు ఏందో అది చట్టాలు చూసుకుంటాయి. కానీ ఈ రోజు బెదిరించడం, తెలంగాణని మాట్లాడేటువంటి వాళ్ళను ఈ రోజు బెదిరించడానికి ప్రయత్నం చేయలోపట ఈ రోజు ఆంధ్ర నాయకులు ఏ రాజకీయ పార్టీకి ఉన్నా కూడా వాళ్ళందరూ ఒకటే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ రోజు నాకు చాలా సంతోషం, గద్దర్ గారు ఈ రోజు ఇంతమంది భిన్నమైనటువంటి రాజకీయ దృక్పథాలు ఉన్నటువంటి మనుషులను కూడా ఈ రోజు వేదికపై తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు ఈ తెలంగాణ సంస్కృతి సమైక్య తరఫున గద్దర్ గారు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు చేసినటువంటి కృషి ఈ రోజు ఉత్తగా పోదు. ఎందుకంటే ఇక్కడ జనాలలో లెక్క లోపల మనం తక్కువ ఉండొచ్చు. ఈ రోజు ఇంత దూరానికి ఇంత గొప్ప తెలంగాణ పేద ప్రజలు ఇంతమంది కూడా హైదరాబాద్ రావాలంటే ఇవాళ ఎంత కష్టమో ఎంత ఇష్టమో అందరికి తెలుసు. ఈ రోజు ఢిల్లీకి రావాలంటే ఆషామాషి కాదు. ఈ రోజు ఇంతమంది కళాకారులు, ఇంతమంది పేద ప్రజలు, ఇంతమంది ఇక్కడ రావడం అంటే ఇది చాలా గర్వం. మేము కూడా రేపు 2వ తారీఖు నాడు ఇదే ప్రాంతంలో పడ ఇదే జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నాము, పెద్ద ఎత్తున చేస్తున్నాము. మేము కూడా ఈ కేంద్ర ప్రభుత్వము, ఈ రోజు యూపీఏ ప్రభుత్వము, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఈ రోజు ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాలు ఇరుకపోయినావే. నాకైతే నమ్మకం లేదు. మధు యాస్కి గౌడ్ను వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారు, మేము ఆలోచిస్తాం చేస్తామని. ఈ రోజు ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సామాజిక దృక్పథంతో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఈ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మగా మారింది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం లేదు. తెలంగాణ ప్రక్రియలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం లోపల ఘోరంగా ఈ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకుల చేతుల కబంధ హస్తాలు ఇరుకపోయింది. అది రాదు, దాన్ని విడిపించవలసిన బాధ్యత ఉన్నది. రానున్న రోజుల్లో పట తెలంగాణ ప్రజలందరం ఏకమైదాం. ఇది తెలంగాణ రాష్ట్రం ఎప్పుడొస్తుంది అనే సమస్య మనం పక్కకు పెడదాం, అది అప్రస్తుతం. ఇది దీర్ఘకాలిక పోరాటమైనా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా మనం అందరం కూడా మనము మరవద్దు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడానికి ఈ రోజు కళాకారులు కాదు, పిల్లలు పుడుతున్నారు. ఇంతకుముందు పాడినటువంటి పాప ఈ రోజు వచ్చే ఆ పాట చూసినటువంటి పాట పిల్లలను చూస్తే ఆంధ్ర నాయకుల గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు ఇదేదో చంద్రశేఖరరావు గారు లేదా గద్దరు లేకపోతే బీజేపీ నాయకులు, ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి డ్రామాని ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజల్లో పుట్టినటువంటి బాధగా ప్రజల్లో ఈ ఉద్యమాన్ని నడుపుతారు. ముఖ్యంగా రానున్న జనరేషన్, నూతన తరం కూడా ఈ తెలంగాణ వాదాన్ని అందుకుంటుందనే భయం కూడా ఇలా పుట్టించాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఇటీవల కాలం లోపల మేము విద్యార్థులను సమీకరించడం జరిగింది. రానున్న కాలం లోపల విద్యార్థి శక్తిని కూడా తెలంగాణ పట్ల ఏ విధంగా వారు కమిట్మెంట్ ఉన్నారనే విషయాన్ని కూడా ఈ రోజు జాతీయ రాజకీయ పార్టీలకు దృష్టికి తీసుకోవాల్సిన కార్యక్రమాలు కూడా చేయవలసిన సమయం ఆసన్నమవుతున్నది. మనము తప్పనిసరిగా ఈ రోజు ఎట్లయితే తెలంగాణ వ్యతిరేకంగా ఆంధ్ర రాజకీయ పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఎట్లయితే ఏకమైతుందో తెలంగాణ వ్యతిరేకంగా, అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మనందరం కూడా
వివిధ రాజకీయ ఆలోచనలు ఉన్నప్పుడు కూడా అందరం ఏకమైదాం. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణను గత 50 సంవత్సరాలు దోపిడీ చేసి దాన్ని విముక్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు సామ్రాజ్యవాదం ఏ విధంగా విస్తరిస్తుందో ఈ రోజు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ పైన తన కబంధ హస్తాలు వేసేసేది మనను దోపిడీ చేసినటువంటి వాటిని కూడా మనము ఎదుర్కొని ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మనం పోరాటం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఆలోచించడానికి ఈ రోజు పెద్దలు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ శ్రమ వృధా పోదు. వాళ్ళు ఈ రోజు తెలంగాణ తల్లి తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకు వారందరూ కూడా పేరు పేరున, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ముందు అవుపడే వాళ్ళు ఉన్నారు, ముందు అవుపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే సమయం కూడా ఆసన్నం లేదు కాబట్టి నేను విరమించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. అవకాశం